బ్రతికున్న పీతలను చేసి కర్రీ వండడం మీలో ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి. నాకైతే చాలా భయం. మత్తి వాళ్ళు వస్తూ 4 కేజీల పీతలను అయితే తీసుకొచ్చారు మా అందరి కోసం. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తారు. వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోని సునీల్ బ్లాగ్స్. ఈ పీత చూడండి, కత్తి పీతను కూడా ఎత్తేస్తుంది. అన్ని పీతలు కూడా బతికే ఉన్నాయి. చూడండి ఎలా చేస్తున్నారో. ఈవిడే మా అత్తయ్య. ఈవిడ స్టైల్లో ఇప్పుడు వీటిని ఎలా చేయాలి, ఎలా కూర వండాలి చూపిస్తారు. చూడండి, ప్రతి పీతకి కూడా గంటల్ని తాడుతో కట్ అయితే టైట్గా ఉంచుతారు. దాన్ని జాగ్రత్తగా విప్పుకొని వాటిని అయితే ఒక్కొక్కటిగా విరుసుకోవాలి. ఈ పీత చూడండి బయటికి వెళ్ళిపోవడానికి ఎలా ట్రై చేస్తుందో. మా పిల్లలు అయితే ఎక్కడ వచ్చేస్తుందో అని భయపడిపోతున్నారు. చూడండి, పట్టుకోండి అంటే ఎలా బెదిరిస్తుందో. అస్సలు పట్టుకొనివ్వట్లేదు. సర్లే దాన్ని లాస్ చేద్దామని మిగిలివన్నీ చేస్తున్నారు. ఈ విధంగా అన్నీ కూడా విరుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఏం చేస్తున్నారా అని మా రోజు చూడండి ఎలా చూస్తుందో. అన్నీ విరుచుకున్న తర్వాత పైన డిప్పని కూడా ఇలా వేరు చేయాలి. ఈ పైన ఉన్న పొలుసుని, డస్ట్ని అంతా కూడా క్లీన్గా తీసేసుకోవాలి. మధ్యలో ఆరెంజ్ కలర్లో కనపడుతుందంతా కూడా పీత గుడ్లండి. అవే గుడ్లుగా పెట్టి పిల్లల్ని అయితే చేస్తుందంట. ఇప్పుడు ఈ గుడ్లు కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు. దాన్ని కూడా శుభ్రంగా చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా ఒక 4-5 సార్లు కడుక్కుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా వాటర్ అది వేసుకుని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం మళ్ళీ ఉప్పు, పసుపు అయితే వేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిలోకి ఉప్పు, నూనె, కారం అయితే వేసి బాగా కలుపుకోవాలి. పీతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉప్పు, కారం, నూనె ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా సరిపడినంత కారం, ఉప్పు, నూనె వేసి బాగా కలుపుకుని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు ఒక 100 గ్రాముల చింతపండుని బాగా నానబెట్టుకొని గుజ్జునైతే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఒక 5 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే ఒక 10-15 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని దీనిలోకి కొంచెం సాల్ట్ అయితే వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, లవంగాలు వీటన్నిటిని కూడా పేస్ట్లా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 4 పెద్ద టమాటాలని పేస్ట్లా చేసుకుని దీనిలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని టమాటా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పీతలను కూడా దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన అల్లం, వెల్లుల్లి, టమాటా పేస్ట్ ఈ మొత్తం కూడా పీతలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి. ఇప్పుడైతే దీనిలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకొని దీనిలోకి సరిపడినంత ఉప్పు, కారం సరిచూసుకుని వేసుకోవాలి. ముందు వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం అయితే ఇప్పుడే వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా గుడ్లను అయితే తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు పైన వేయాలి. గుడ్లు వేసాక కలపకూడదు. ఇప్పుడు ఈ గుడ్లు కూడా పైన వేసుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి. ఇవి మొత్తం వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి మొత్తం అంతా చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా గ్రేవీ మొత్తం దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే మన వేడి పీతల కూర అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.